ఆచి చికెన్ మసాలా. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలు నేడు విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరవుతున్నారు. ఆయనకు ఉదయం 10 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులతో పాటు భారతరత్న సచిన్ టెండూల్కర్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు వంటి ప్రముఖులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. సుమారు 30,000 మంది విద్యార్థులు, అతిథులు హాజరయ్యేలా యూనివర్సిటీ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం మధ్యాహ్నం 2 గంటల నుండే విద్యార్థులను సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో విశాఖ నగర సిపి ఆధ్వర్యంలో 1950 మంది సిబ్బందితో భారీ పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపించడానికి ఆంధ్ర యూనివర్సిటీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినటువంటిది అయితే ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను ఇప్పటికే యూనివర్సిటీ యాజమాన్యం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది అయితే ఉంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో పాటుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా హాజరవుతున్నటువంటిది అయితే ఉంది. ఈ వేడుకకు అంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఉపరాష్ట్రపతి హోదాలో సిపి రాధాకృష్ణన్ హాజరవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ హాజరవుతున్నారు. ఆ స్పోర్ట్స్ కోటా నుంచి అంటే స్పోర్ట్స్ నుంచి భారతరత్న సచిన్ టెండూల్కర్, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గ్రంథి మల్లికార్జున, అదేవిధంగా అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మొత్తం అంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి, ఈ ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయినటువంటి వెంకయ్య నాయుడు సహా మొత్తం అందరూ కూడా హాజరవుతున్నటువంటిది అయితే ఉంది. ఉదయం 10 గంటలకి ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఉపరాష్ట్రపతి అటు శ్రీకాకుళం జిల్లాకి వెళ్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని, అదేవిధంగా కూర్మ టెంపుల్ని, శ్రీకూర్మాన్ని రెండింటినీ కూడా దర్శించుకుని ఇక్కడికైతే చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత అంటే 2 గంటల నుంచి విద్యార్థులను అయితే అనుమతిస్తారు. ఎగ్జాక్ట్గా 3 గంటల 50 నిమిషాలకు సిపి రాధాకృష్ణన్ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. ఇక్కడ ఘన స్వాగతం సీఎం చంద్రబాబు అయితే పలుకుతున్నటువంటిది అయితే ఉంది. అయితే 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కూడా అత్యంత వైభవంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికైతే ఏర్పాట్లు చేసినటువంటిది అయితే ఉంది. మొత్తం 30,000 మంది విద్యార్థులు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్తో పాటుగా వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసినటువంటిది అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్కచోటే కాదు, వివిధ ప్లేసెస్లో భారీగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ బీచ్ ఒడ్డునున్నటువంటి హాల్ దగ్గర కూడా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాలకి ఘనంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విశాఖ నగరానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలు నేడు విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు అబ్దుల్ నజీర్, అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అలాగే ఇతర మంత్రులు, భారతరత్న సచిన్ టెండూల్కర్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇటు ఉదయం 10 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో
గవర్నర్ అబ్దుల్ నజీర్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిగతా నేతలంతా కూడా ఈ కార్యక్రమానికైతే హాజరు కాబోతున్నారు. పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు వంటి ప్రముఖులు ఇటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సుమారు 30,000 మంది విద్యార్థులు అతిథులు హాజరయ్యేలా యూనివర్సిటీ యంత్రాంగం అయితే భారీ ఏర్పాట్లు చేసింది.